రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా కాపు బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందని హరిరామ జోగయ్య ప్రకటించారు. వైసీపీని ఓడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలోని కాపు, బీసీ, ఎస్సీలను కలుపుకొని రాజ్యాధికారం చేపట్టడమే కాపు బలిజ సంక్షేమ సేన ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. కాపు సంక్షేమ సేన స్థానంలో కాపు బలిజ సంక్షేమ సేన అనే నూతన సంఘాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. సంఘంలోని 25 మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులను ప్రకటించారు. కొత్తగా ఒక కమిటీని మరి మేము రిజిస్టర్ చేశాం. అది కాపు సంక్షేమ సేన బదులు కాపు బలిజ సంక్షేమ సేన పేరుతో రిజిస్ట్రేషన్ నంబర్ 70తో కొత్తగా ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సంఘ జనరల్ బాడీ సభ్యులు కూర్చుని సరికొత్తగా ఏర్పడినటువంటి కాపు బలిజ సంక్షేమ సేనకి ఎగ్జిక్యూటివ్ కమిటీ 26 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించడం జరిగింది. అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి, ఆ కూటమి యొక్క విజయమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ధ్యేయంగా ఈవేళ ముందుకెళ్ళటానికి నిర్ణయం చేసుకుని ఈవేళ నుంచి కూడా ఈ పరుగులో మేము కూడా భాగస్వాములు అవడానికి మేము నిర్ణయం చేసుకున్నాం.